మీరందరూ కాంతార సినిమా చూసే ఉంటారు. దాంట్లో చూపించిన శివగణాలు ఏంటి అయితే దాని గురించి చాలా మందికి తెలియదు. ఈ వీడియో చూద్దాం. హిందూ శాస్త్రాల ప్రకారం శివగణాలంటే మహాదేవుడు సేవ చేసే అనేక దైవ శక్తులు. వీరు నైదర్ హ్యూమన్స్ కాదు లేదా దెయ్యాలు కాదు. వీరు దేవుడు చేసిన వారియర్స్. పురాణాల్లో వీరిని ఇలా వర్ణించారు: ఆజ్ఞ పాటించేవారు, శివుని రక్షకులు, శివతాండవానికి భాగస్వాములు, శివంతే కోపం, శివంతే కరుణ. చాలా పాత గ్రంథాల్లో వీరిని భూతగణాస్ అని కూడా పిలిచేవారు. కాంతార సినిమాలోని గులిక దైవ మరియు పంజుల దైవ రూపాలను చూపించారు. ఇవి తమిళనాడు ప్రాంతంలోని దైవ నేమాస్ గా వేల ఏళ్లుగా పూజించబడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఒక నమ్మకం ఉంది: దైవ ప్లస్ శివగణ ఈక్వల్ టు వీరు దేవుడి నుంచి పంపబడిన రక్షకులు అంట. ఈ దైవాస్ గ్రామం రక్షిస్తారు, న్యాయం చేస్తారు, తప్పుడు పనులు చేసేవారిని శపిస్తారు, సత్యాన్ని నిలబెడతారు. ఈ కాంతార్లో చూపించిన థీమ్ కూడా ఇదే. అసలు ఈ గణాలు భూమి మీదకి ఎందుకు వస్తాయి? పురాణాల ప్రకారం శివగణాలు భూమి మీదకి 3 సందర్భాల్లో వస్తారు: అన్యాయం అధికంగా ఉన్నప్పుడు, గ్రామ ప్రజలు భయపడుతున్నప్పుడు, మనుషులు ప్రేమగా పిలిచినప్పుడు, దైవం నమ్మి భూతకాలం వదిలి వస్తాయని నమ్మకం. కాంతార క్లైమాక్స్ లో చూసిన ఆ శక్తి ఇది నిజ జీవితంలో కోలా సమయంలోనే జరిగే ట్రాన్స్ కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఒక గ్రామంలో లిల్లేగల్లి ఒక ఫారెస్ట్ ని తీయబోయినప్పుడు దైవకోల చేసిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిలబడి, ఈ భూమి దేవుడిది, మానవుడిది కాదు అని అన్నాడు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మరొక గ్రామంలో విషాదం 20 ఏళ్లుగా నడుస్తుంది. దైవ జడ్జిమెంట్ చెప్పగానే ముగిసిపోయింది. అది శివగణాల యొక్క పవర్స్ ఏంటో చూద్దాం రండి. పురాణాలు చెప్తున్నాయి: వారి రూపం మార్చగలరు, వారు భవిష్యత్తుని తెలుసుకోగలరు, వారి సత్యాన్ని గుర్తించగలరు, వారు చెడు శక్తులను దూరం చేయగలరు, వారు కాలాన్ని కూడా ప్రభావితం చేస్తారు. వీరు శివుని అదృష్ట రక్షక దళం. కాంతార క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్రాన్స్ మూవ్మెంట్ చాలా మందికి ఇది ఫిక్షన్ గా అనిపిస్తుంది, కానీ కర్ణాటక పాత టెంపుల్స్ రికార్డ్స్ లో ఉంది: దైవం ఎంట్రీస్ ఇన్ టు ద బాడీ నాట్ టు పనిష్ బట్ బ్యాలెన్స్ ద ధర్మ. అన్యాయం చేసిన వారిని శిక్షిస్తూ భూమి దైవత్వాన్ని కాపాడుతుంది. శివగణాల గురించి ఇంకా లోతైన రహస్యాలు ఉన్నాయి: వారి జననం, వారి శాపాలు, ఇంకా అద్భుతమైన కార్యాలు. వీటిని అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చేయాలంటే కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి.